హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి రెసిపీ మీ అందరికైతే చూపిస్తాను. ఇక్కడైతే నేను బాయిలర్ చికెన్‌తో పచ్చడి అనేది చేశాను. ఈ చికెన్ కోసం నేను స్కిన్‌లెస్ చికెన్ 2 కేజెస్ తీసుకున్నానన్నమాట బోన్స్‌తో పాటే. మనం చికెన్ ఫ్రై చేయడం కోసం మందంగా అలాగే వెడల్పుగా ఉండే గిన్నె అయితే చికెన్ ఫ్రై అయితే చాలా బాగా అవుతుంది. ఇక్కడైతే ఆయిల్ వేసి మనం కడిగి పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్ అంతా ఈ ఆయిల్‌లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మూత అయితే పెట్టనవసరం లేదు. చికెన్‌లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉండాలి చికెన్ అంతా సమానంగా. ఎందుకంటే చికెన్ అంతా ఒకేలాగా ఫ్రై కావాలి కదా! ఇక్కడైతే చికెన్ అంతా ఫ్రై అయింది. ఆయిల్ అనేది మొత్తం బయటికనేది సెపరేట్‌గా వచ్చేసింది. చూసారా? ముక్కలు కూడా అంత రెడ్‌గా ఎలా మంచిగా ఫ్రై అయిందో చికెన్ అంతా. ఇప్పుడు ఇలా చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెష్‌గా నూరిపెట్టిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే కొన్ని వెల్లిపాయలనేది తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచి ఈ ఆయిల్‌లో మనం వేసేసుకోవాలి. ఈ వెల్లిపాయలు కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మన పచ్చడికి. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బావుంటుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే పచ్చడి కదా! ఈ పచ్చడ 1 మంత్ వరకు ఉంటుంది కదా! దీనికి కరెక్ట్‌గా సరిపోయేంత కారం, ఉప్పు కూడా మనం కరెక్ట్‌గా వేసుకోవాలనమాట. ఇప్పుడు అల్లం వాసన కూడా పోయింది. ఇప్పుడు కారం, ఉప్పు అనేది వేసేసుకోవాలి. అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని లాస్ట్‌లో కొన్ని కరివేపాకు ఆకులు వేసేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్‌లో ఉంచేసి దింపేస్తే మన చికెన్ పచ్చడి అనేది రెడీ. ఇది 1 మంత్ వరకు ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.